పారిశుద్ధ్య కార్మికుల్ని చిన్నచూపు చూడొద్దని సీఎం చంద్రబాబు అన్నారు. వారు నిజమైన సేవకులని కొనియాడారు. పట్టణాల నుంచి పల్లెల వరకు రోడ్లు, బడులు, గుడులు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు ఆపరేషన్ సింధూర్ వీరుల్లా కనిపిస్తున్నారని ఉద్ఘాటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించింది. స్ఫూర్తి మనకి ప్రతి అడుగు. రోడ్లు, పార్కులు, బడులు, గుడులు, వీధి, వాడ, పల్లెలు, పట్టణాలు ఇలా అన్నింటినీ శుభ్రంగా స్వచ్ఛంగా చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించుకునే వేదిక ఇది ఇక్కడితో ఆగడానికి వీలు లేదు. మిమ్మల్ని చూస్తుంటే మీలో ఒక్కొక్కరు ఆపరేషన్ సింధూర్ వీరుల్లాగా కనపడుస్తున్నారు నాకు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేశారు. మన సైనికులు ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల శిబిరాలను తుడిచివేశారు. మీరు మీ కష్టంతో చిత్తశుద్ధితో మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అపరిశుభ్రతని తరిమివేశారు. అందుకే మీరు నాకు వీరుల్లా కనిపిస్తున్నారు. సమాజాన్ని రక్షించే నిజమైన వీరులే అని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోకుండా ఎక్కడికక్కడ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తెలిపారు. దాదాపు 70 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ కు టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. మనం కొత్తగా వచ్చినటువంటి చెత్త కూడా మళ్ళీ ఎక్కడికక్కడ పేరుకుపోకూడదని చెప్పి ఎక్కడికక్కడ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ను పెడతా ఉన్నాం. దాదాపు 70 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ కి ఇప్పటికే టెండర్స్ పిలవటం జరిగింది. అతి కొద్ది రోజుల్లోనే ఫ్రెష్ వేస్ట్ కూడా ఏ రోజు వేస్ట్ ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఒక 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ను కూడా నెలకొల్పుతా ఉంది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పటికే 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ గుంటూరు అదేవిధంగా విశాఖపట్నం దగ్గర పనిచేస్తూ ఉన్నాయి. వాటికి అదనంగా ఇంకొక 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఏర్పాటుకి ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. దానికి అదనంగా 70 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్. ఆ రకంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా 1 టన్ను చెత్త కూడా ఎక్కడా కూడా డంప్ యార్డ్కి వెళ్లకుండా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్, వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఆ రకంగా ముందుకు వెళ్తున్నాం.